అనుకుంటున్నారా ఈ విధంగా స్వతంత్రులకి లేదంటే రెబల్స్కి ఈ విధంగా గాజు గుర్తు కేటాయించడం వల్ల మీ పార్టీ మీ కూటమి లక్ష్యాన్ని ఏదైతే మీ కూటమి లక్ష్యంగా పెట్టుకుందో అది రీచ్ అవడంలో కొన్ని అబ్స్టికల్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుందేమో? బాలగురుస్వామి గారు. వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న కోటేశ్వరరావు గారికి, బీఆర్కే వీక్షకులకి, యాజమాన్యానికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఈ చిక్కులు తలనొప్పులు అనేది 100% వస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు ఒక రిజిస్టర్ పార్టీకి వాళ్ళు బీఫామ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మాత్రం ఆ సింబల్ అనేది కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాంటిది రెబల్స్ కి దాన్ని ఫ్రీ సింబల్ గా పెట్టేసి అది ఎవరికైనా కూడా కేటాయించవచ్చు అని చెప్పి ఇది ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది అని అనిపిస్తా ఉంది. ఒకసారి ఆలోచించాలి. ఎందుకనంటే రిజిస్టర్ పార్టీకి కేటాయించిన సింబల్ ని మళ్ళా అది ఓపెన్ లో ఎలా పెడతారు, ఇది ఎలా చేస్తుంది అనేది అర్థం కాని మీమాంసగా తయారైపోయింది. ఈరోజు ఎన్నికల కమిషన్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేశారా లేదంటే ఎలా చేశారా అనేది దీంట్లో లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక కుట్ర ఉంది అనేది అందరికి కూడా అనిపిస్తానే ఉంది. ఈరోజు ఈ జరిగింది చూస్తా ఉంటే చాలా చోట్ల అసలు గాజు గ్లాసు గుర్తు రావడం ఏంది, అసలు బయట ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు మన గుర్తును పోలిన గుర్తులు ఉన్నప్పుడే ఇలాంటి గుర్తు ఇవ్వకూడదని అబ్జెక్షన్స్ పెడుతుంటే సేమ్ అదే ఇచ్చేసినప్పుడు ఈ రోజు 21 చోట్ల జనసేన పోటీ చేస్తుంది, 154 చోట్ల బీజేపీ టీడీపీ పోటీ చేస్తున్నాయి. అటువంటిప్పుడు ఆ సింబల్ అనేది అందరికి ఇస్తే ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా మంది డైలమాలో పడిపోతారు, కన్ఫ్యూజన్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ అయ్యి కొన్ని ఓట్లు అయితే మాత్రం నష్టపోయే పరిస్థితి ఉంది. దీన్ని ఖచ్చితంగా దీని మీద ఎంతవరకు అయితే న్యాయ పోరాటం చేయొచ్చో, ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు న్యాయ పోరాటం చేసేదానికి ఈ కూటమి ముందుకెళ్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కానీ బాలగురుస్వామి గారు కానీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 154 స్థానాలు, అఫ్ కోర్స్ 175లో -21 పోతే 154 స్థానాల్లో ఆయా పార్టీ అభ్యర్థులు మీరు టీడీపీ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఖచ్చితంగా మీరు ఓటర్లోకి వెళ్ళేటప్పుడు జనంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్తారు కదా ఈ విధంగా మనం ఇది గుర్తు కాబట్టి దీనికి వేయాలని చెప్తూ ఉంటారు. సో అయినప్పుడు కూడా మీరు నష్టం జరుగుతుందని భావిస్తున్నారా? అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఎందుకనంటే ఈరోజు ప్రచారంలో ఇప్పుడు మా కావలుంది, కావల్లో తెలుగుదేశానికి కూటమిలో సీట్ ఇచ్చేస్తున్నారు. సేమ్ టీడీపీ రెబల్ గా వేసిన సుధాకర్ గారికి గాజు గ్లాస్ ఇచ్చారు. మేము ఖచ్చితంగా 100% మేము ప్రచారం అయితే చేస్తాము. కానీ ఎక్కడో ఒక చోట ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కొంతమంది వయసు పెద్దవాళ్ళు కావచ్చు గబక్కన మర్చిపోయి సింబల్ కనపడంలోనే అది పవన్ కళ్యాణ్ గారిది జనసేన అదని చెప్పి టక్ మని వేసే అవకాశాలు ఎంతో కొంత లేకపోలేదు. అసలు లేకపోలేదు అనేది చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా నష్టం అనేది జరుగుతుంది, ఎంతో కొంత అనేది కొన్ని ఓట్లు అనేది పోతాయి. అందువల్ల ఎందుకనంటే దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయాలి. ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి అసలు ఇది ఎలా చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఉందా లేదనేది కూడా దీని మీద కులంకుషంగా ముందుకెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని కోర్టులో కూడా సవాల్ చేసి దీన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలగురుస్వామి గారు, ఎన్నికల అధికారులు చాలా స్పష్టంగా నిబంధనలకు అనుసారంగానే మేము అది ఫ్రీ లిస్ట్ జాబితాలో ఉంది కాబట్టి ఆబ్వియస్ గా అభ్యర్థి కోరితే ఇస్తాము, అందులో తప్పే ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. బట్ మీరు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కుట్ర జరిగింది అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది అనుమానం ఉంది, కుట్ర జరిగిందనే అనుమానం ఎంతో కొంత లేకపోలేదు. ఎందుకనంటే ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలు మేనేజ్ చేయడం, కుట్రలు చేయడం అనేది అది వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తనకి. ఎందుకనంటే ఈ రోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే కర్నూలు దాకా వచ్చారు, మరి సాయంత్రం దాకా ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేసేదో వాళ్ళ అమ్మకు బాగలేదన్నారు, ముందు నుంచి అరెస్ట్ అన్నారు, వెనక నుంచి సాయంత్రానికి ఎడిపోయాడో తెలియదు. బాలగురుస్వామి గారు, వ్యవస్థలు మేనేజ్ చేస్తారని మీ పార్టీ అధినేతకి ఎక్కువగా ఆపాదిస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడతారు, బురదల్లే ప్రయత్నం తప్ప వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి మా దగ్గర ఉంటే మా నాయకుడు 53 రోజులు అసలు ఏ కేసు లేకుండా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం A34 గా పెట్టిన కేసులో తీసుకెళ్లి మళ్ళా తీసుకొచ్చి A1 A2లో జాబితాలో చేర్చేసి తీసుకెళ్లి 53 రోజులు ఆ వయసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. వ్యవస్థలు మేనేజ్ చేసే అవకాశం ఉంటే మేము ఒక చిన్న కేసులో ఏమీ లేని కేసులో కూడా పోయి ఆడ కూర్చోం కదా సార్, అవకాశమే లేదు.
Right. వాళ్ళు బురజలేదానికి అంటారు, వాళ్ళు అంటారు, వాళ్ళు జడ్జిలను అంటారు, లాయర్లు అంటారు, హైకోర్టును అంటారు, మాకు న్యాయస్థానం మీద నమ్మకం లేదంటారు, వాళ్ళకి న్యాయం జరిగితే న్యాయస్థానం బ్రహ్మాండంగా పనిచేసిందంటారు, వాళ్ళకి తీర్పు వ్యతిరేకంగా వాళ్ళ లెక్కలో వస్తే మాత్రం వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారని చెప్పి వాళ్ళు చేసేదంతా పేటిఎం బ్యాచ్, వాళ్ళు చేసేదంతా ఫేక్ ప్రచారం. ఈ రోజు చూస్తానే ఉన్నాం అసలు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ తర్వాతే ఎవరైనా. అందువల్ల ఎందుకనంటే దీని మీద కుట్ర ఉందేమోననే అనుమానం ఈ రోజు వ్యక్తం అవుతా ఉంది రాష్ట్రంలో అందరికి కూడా. రైట్ సుహాస్